నమస్కారం డీనిస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన ఆయన అభిమానులు, విద్యార్థులు. కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న వెల్లంపల్లి. గుణదల సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ్ డిజిటల్ ని ప్రారంభించిన షోరూమ్ ఎండి జవ్వాది గంగాధర్ రావు. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తో పాటు గృహోపకరణాలు తమ వద్ద లభిస్తాయని వెల్లడి. ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. జెండా వందనం తరువాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర వేడుకలు నిర్వహించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లోపాలు సరిదిద్దుకొని కొత్త బాటలు వేసుకునేందుకు ఇది సరైన సందర్భమని జగన్ అన్నారు. రేపు అన్నది ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వాలి అన్నారు. హక్కులు అనేవి అందరికీ సమానంగా అందాలని, హక్కులు వాటి అమలు మధ్య ఉన్న తేడా రూపు మాపాలని తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు ఏం కోరుకుంటున్నారో నా పాదయాత్రలు చూశారన్నారు. తమకు మరింత బలం కావాలని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు.
75వ స్వాతంత్ర దినోత్సవం 74 ఏళ్ళు పూర్తయి 75వ ఏట అడుగు పెడతా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు మొత్తంగా 140 కోట్ల భారతీయులకు నిండు మనసుతో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సంవత్సరాలలో భారతీయులుగా, భారతదేశంగా మనం ఏం సాధించాము అని మన ప్రగతిని, మన వెనుకబాటును, జరిగిన మంచిని, చెడును మన దేశం చర్చిస్తున్న సమయం ఇది. ఈ చర్చ జరగాలి. లోపాలను సరిదిద్దుకునేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు, కొత్త బాటలు వేసుకునేందుకు మనందరికీ ఇది ఒక సందర్భం. ఈరోజు ఢిల్లీ మొదలు మారుమూల పల్లె వరకు కూడా ఎగిరే ప్రతి జాతీయ జెండా ఘనమైన, పటిష్టమైన రేపటికి ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇవ్వాలి. 74 ఏళ్ల క్రితం 1947 ఆగస్టు 15న కోరుకున్నది మనను మనం పరిపాలించుకునే స్వాతంత్ర్యం అయితే, ఇప్పుడు ప్రజలంతా మన రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన హక్కుల్ని, రక్షణల్ని, స్వాతంత్ర్యాలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటా ఉన్నారు. అంటే మనల్ని మనమే పరిపాలించుకునే స్వాతంత్రంతో పాటు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు అందరికీ ఉన్నాయన్న హక్కులతో పాటు ఆ హక్కులు అమలు అయ్యేందుకు కావలసిన పరిస్థితుల్ని, వాతావరణాన్ని, అవకాశాలని నెలకొల్పాలని కోరుకుంటా ఉన్నారు. హక్కులకు, మానవ హక్కులకు, స్వాతంత్రానికి అర్థం ఎప్పటికప్పుడు మరింతగా విస్తరిస్తూ, మారుతూ కూడా ఉంటుంది. ఉదాహరణకు ఇంటర్నెట్ 2011లోనే ఐక్యరాజ్య సమితి కనీస మానవ హక్కుగా గుర్తించింది. మరోవంక రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్నా అంటే చదువుకునే హక్కు ఆర్టికల్ 21A ప్రకారం ప్రాథమిక హక్కుగా గుర్తించిన ఒక పేద కుటుంబంలో ఒక పాప లేదా ఒక బాబుకు చదువుకునే పరిస్థితులను కల్పించలేనంత కాలం ఆ హక్కు వల్ల ప్రయోజనం ఉండదు. హక్కుల ప్రకటనకు, హక్కుల అమలుకు మధ్య ఉన్న ఈ తేడాను తగ్గిస్తూ, ఈ తేడాను చెరిపివేసేందుకు గత 26 నెలలుగా ప్రజల ప్రభుత్వంగా ప్రతి ఒక్కటి కూడా చేశాం. స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 33వ డివిజన్ కార్పొరేటర్ సర్వానుమూర్తి ఆధ్వర్యంలో గాయత్రి సొసైటీ ఫంక్షన్ హాల్ బయట స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మల్లాది విష్ణు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారితో కలిసి మాట్లాడుతూ అమరవీరుల ఆశయాలను సాధించవలసిన బాధ్యత మనందరిపై ఉందని వారు సూచించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడల మువ్వెన్నెల జెండా రెపరెపాలాడింది. ఈ సందర్భంగా 33వ డివిజన్ గాయత్రి కళ్యాణ మండపం వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో నివసిస్తున్న దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 75 ఏళ్ల కాలంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని,
ఇంకా సాధించవలసింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర దినోత్సవం అనేది కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. జాతీయ జెండాను ఎగురవేయడం అంటే స్వేచ్ఛను అనుభవించడమేనని మల్లాది విష్ణు గారు అన్నారు. దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటిషర్ల పాలనలో మగ్గిపోయిన భారతావని సుదీర్ఘ పోరాటాలు, ఎందరో మహాత్ముల ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛ వాయువులను పీల్చుకుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన త్యాగ ధనులను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించి ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తి రగిలించిందని తెలిపారు. ఎందరో మహానుభావులు మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొస్తే మన జగనన్న ఆయన పాలన ద్వారా ఆ మహనీయుల త్యాగాలకు సరైన నివాళి అర్పిస్తున్నారని మల్లాది విష్ణు గారు పేర్కొన్నారు. విజయవాడ సత్యనాపురం 32వ డివిజన్లో మనం ఘనంగా నిర్వహిస్తున్నాం. 33వ డివిజన్లో ఇక్కడ కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. విజయవాడ నగరం స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం ముందుండి పోరాటం చేసినటువంటి మహనీయుల గడ్డ విజయవాడ. అలాగే కృష్ణా జిల్లా వారి త్యాగాలు, వారి పోరాటాల ఫలితమే ఈరోజు మనం స్వాతంత్రాన్ని సంపాదిస్తాము. ఈ స్వాతంత్రం రావడం 70 సంవత్సరాలు పూర్తయింది. 70 సంవత్సరాల్లోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా మనం స్వాతంత్ర ఫలాల్ని సామాన్యులకి, పేదలకి, అందరికీ అన్నీ అందుతున్నాయి లేదా, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇవన్నీ జరుగుతున్నాయి లేదని ఒకసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉంది, మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకి అందించేదానికి తయారుగా ఉంది. స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగా నుండి పోరాటం చేసి అసూలు బాసినటువంటి వారందరికీ మా జోహార్లు అర్పిస్తాం. ఈ గాయత్రి సొసైటీ తరఫుని ఈ శుభ సందర్భాన్న 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మా ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేత ఇవాళ ఇక్కడ పతాక ఆవిష్కరణం చేసి పతాక వందనం చేసినందుకు మా సభ్యులందరి తరఫుని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన విజయవాడ పుర ప్రజలందరికీ మా సభ్యులందరి తరఫుని శుభాకాంక్షలు తెలుపుతూ మన భారతదేశ ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మరొకసారి మనం అందరము దేశానికి భక్తితో అంకితమై ముందుకు వెళ్తామని, మన శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ముందుకు వెళతామని ఆకాంక్షిస్తూ అందరికీ తన పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న అభిమానులను, పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. కేబిఎన్ కళాశాలలో జరిగిన రక్తదాన శిబిరంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని కేబిఎన్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని రక్తదాతల అభినందించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మంత్రి శ్రీనివాస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు తన పుట్టినరోజు వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి అన్నారు. వేడుకలలో భాగంగా కేబిఎన్ కళాశాల యాజమాన్యం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ముదవహమన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చీరలు, పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటి సామాజిక సేవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించిన పార్టీ శ్రేణులను మంత్రి శ్రీనివాస్ అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధర్రావు మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జన్మదినోత్సవ వేడుకలు నగరం అంతటా ఘనంగా జరిగాయన్నారు. ఈ సందర్భంగా చీరలు, పండ్ల పంపిణీ చేశారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పెన్నిదిగా మంత్రి వెల్లంపల్లి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో అనేక చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించడం, పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా వీధుల వాడవాడలో కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా
అందరికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు మా పుట్టినరోజు సందర్భంగా కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా చీరల పంపిణీ అని చెప్పని, ఫ్రూట్స్ పంపిణీ అని చెప్పని, అనేక దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది. ఈరోజు కేబిఎన్ కాలేజ్ ఆవరణలో బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కేబిఎన్ కాలేజీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇప్పటికి సుమారు 65 మంది వరకు ఇప్పటికి ఇచ్చున్నారు. అదేవిధంగా ఇంకొక ప్రతి చోట కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ పేదవారికి పనికొచ్చే సర్వీస్ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. చాలా సంతోషంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా కలిసికట్టుగా నన్ను దీవిస్తున్నందుకు, నన్ను ఆశీర్వదిస్తున్నందుకు అందరికీ కూడా జన్మజన్మలో రుణపడి ఉంటాయని చెప్పని తెలియపరచుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు నాకు ఎంతో విలువైన బాధ్యత చెప్పినందుకు వారికి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటాను. వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర ప్రజానీకానికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు, మా ప్రీతమ నాయకులు, జననేత శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి 50వ జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సేవా కార్యక్రమాలు చేయడం మా పిలుపుని మేరకు, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు వివిధ చోట్ల పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ, అలాగే రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు, ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరినీ మరి ఉత్సాహపరిచినటువంటి మా కార్యకర్తలందరికీ, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి విజయవాడ నగర ప్రజలందరి తరపున వారికి 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మనందరం సంయుక్తులై పేద, బడుగు, బలహీన వర్గాలకి జగనన్నకి తోడుగా మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. భారత స్వాతంత్ర సముపార్జనకు ఎందరో మహానుభావులు అసువులు పాసారని, ఆ మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారు చూపిన బాటలో నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విఎంసి మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నగర అభివృద్ధిని ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ భాగ్యలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం జగనన్న ప్రభుత్వం లక్ష్యమని, పేదల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేద్దామని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. పేదవారి సొంతింటి కలను నిజం చేసేందుకు అధికారులు, సిబ్బంది నిర్దేశించిన గడువులోగా వారి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సాధనకు ప్రాణాలు అర్పించిన మహానుభావులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, ఆవుతు శైలజారెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 58 మంది అధికారులు, సిబ్బందికి నగరపాలక సంస్థ హైస్కూల్ చెందిన 5 టీచర్లు, 7 విద్యార్థులకు ప్రశంస పత్రాలను మేయర్, కమిషనర్ అందజేశారు. డెబ్బై 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి హాజరైన ఉద్యోగులు, అధికారులు, మన కమిషనర్ గారు, ఇంకా విద్యార్థులు, నాతోటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, విజయవాడ నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు. 74 సంవత్సరాలు గడిచింది మనకి స్వతంత్రం వచ్చి. ఇంకా మనకి
నగర ప్రజలకి స్వతంత్ర దినోత్సవంగా ఇంకా కొన్ని విషయాల్లో స్వతంత్రం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఏ రకంగా అంటే ఆర్థిక స్వతంత్రం, విద్య, ఆరోగ్యం, ఉపాధి. ఈ విషయాల్లో ఇంకా స్వతంత్రం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు గారు తీసుకుంటున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాలలో ప్రజలకి కావలసిన మౌలిక సదుపాయాలు అన్నిటినీ సమకూరుస్తూ మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రజలకు కానీ మన నగర ప్రజలకు కానీ అన్ని రకాలైన పథకాలను అందిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు గారు ఎంతగానో తోడ్పడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు పునరాంకితం కావాలని డిఆర్ఎం శివేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ డివిజన్ కరోనా సమయంలోనూ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన సూచించారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ డిఆర్ఎం కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వే శాఖ గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను, వివిధ శాఖల్లో పురోగతిని గణాంకాలతో సహా వివరించారు. విజయవాడ డివిజన్ కరోనా సమయంలోనూ మెరుగైన ఫలితాలను సాధించిన ఆయన తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని ఆయన సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. जो भी काम हम करते हैं उसमें नेशनल इंटरेस्ट सबसे पहले आना चाहिए। दूसरा, अंत्योदय, सभी का विकास, इंक्लूसिव डेवलपमेंट। फिर सोशल हार्मनी, मतलब सामाजिक समरसता, सब लोग मिलकर रहें और देश के हित के लिए काम करें। इंटीग्रिटी, फाइनेंशियल एंड प्रोफेशनल। और क्योंकि हम ट्रेन चलाते हैं, सेफ्टी सबसे बड़ा महत्वपूर्ण हम लोग के सभी के ध्यान में रहना चाहिए। सेफ्टी ऑफ ट्रेन, पर्टिकुलरली ट्रेन ऑपरेशंस। జాతిపిత మహాత్మునికి అమెరికా ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం భారత జాతికి గర్వకారణమని లార్జ్ బరోస్ స్ట్రేంజ్ 87 వర్చువల్ మాస్టర్ సి ఛానల్ ఎండి టీవీ రమేష్ బాబు అన్నారు. మహనీయుల త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని ఆయన ఆకాంక్షించారు. దేశం మరింత పురోభివృద్ధి సాధించాలని ఆయన పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పూర్ణానందపేటలోని లార్జీ బరోస్ స్ట్రేంజ్ 87వ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. విజయవాడలోని 3 క్లబ్బులకు చెందిన ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. లార్జీ భరోసా స్ట్రేంజ్ 87 వర్చువల్ మాస్టర్ టీవీ రమేష్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి అమెరికా ప్రభుత్వం మరణించిన ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని మహాత్మా గాంధీకి ప్రకటించడం భారత జాతికి గర్వకారణమన్నారు. మహనీయుల త్యాగఫలంతో సంపాదించుకున్న స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని ఆయన తెలిపారు. దేశం మరింత పురోగతి సాధించి
ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని రమేష్ బాబు ఆకాంక్షించారు. లాడ్జి భరోసా స్ట్రేంజ్ 87 కార్యదర్శి అమర్నాథ్, లాడ్జి గర్ల్స్ కనకదుర్గ వర్చువల్ మాస్టర్ మల్లికార్జునరావు, కోశాధికారి అప్పల్స్వామి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులు త్యాగాలను స్మరించున్నారు. ఈరోజు మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం 75వ స్వాతంత్ర దినోత్సవం లార్జ్ బరోస్టన్ 87 తరపున చాలా ఘనంగా చేసుకొని నేను దీనికి ముఖ్యంగా ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఈరోజు చాలా శుద్ధదినం. ఎందుకంటే ఇప్పుడే తెలిసింది, మా బ్రదర్ ఎవరో చెప్పారు, ఈరోజు అమెరికా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకమైన చనిపోయిన వాళ్ళకి కూడా ఇవ్వని చనిపోయిన వాళ్ళకి ఇచ్చిన ప్రతిష్టాత్మకమైన అవార్డు మన బాపూజీ మహాత్మా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. ఇది తెలిసి మేము చాలా ఆనందం గర్వపడుతున్నాం. మేము ఇలాగే మన భారతదేశంలో ఇంకా చాలా చాలా మంచి జరగాలని చెప్పి తెలుస్తూ ఈ లార్జ్ బరోస్టన్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. రోజు మన భారతదేశపు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్లనే ఈ సంవత్సరం కూడా మేము విజయవాడ ఫ్రీమేసన్స్ ఆర్గనైజేషన్స్ తరఫున ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మేము ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మేమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి 475 లాడ్జెస్, మా మెసానిక్ లాడ్జెస్ అన్నీ కూడా ఈరోజు ఈ మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకుంటున్నాయి. వారితో పాటు మేము కూడా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మా మెంబర్స్ అందరినీ ఆహ్వానించడం జరిగింది. విజయవాడలో ఉన్న 3 లాడ్జెస్ కూడా, లాడ్జ్ బరోస్ట్రెయిన్, లాడ్జ్ గాడెస్ కనకదుర్గ, లాడ్జ్ అమరావతి, ఈ 3 లాడ్జెస్ మెంబర్ కూడా ఈరోజు అందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. నా శుభాకాంక్షల్ని, భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా లాడ్జెస్ అన్నిటి తరఫున నేను ప్రజలకు తెలియజేసుకున్నాను. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఇవాళ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ లాడ్జ్ బరోస్ట్రెయిన్ 87 ఫ్రీ మేషనరీ తరఫున ఇక్కడ ఈ కాంపస్లో మేము చేసుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. రెండోది ఏంటంటే, ఇది చాలామంది పోరాట పడిమ, అంటే ఈరోజు ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం ఈరోజు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళందరి యొక్క వాళ్ళ పోరాట పటిమ. అందులో అమెరికాలో ఇవాళ గాంధీ గారికి 75వ రోజున ఇచ్చినటువంటి ఇది కాకుండా అక్కడ ఆయన స్టాచ్యూలు కూడా డల్లాస్లో పెట్టారు. నేను వెళ్ళొచ్చా ఆ టైంలో. ఆయన స్టాచ్యూ దగ్గర 15 సంవత్సరాల క్రితం స్టాచ్యూ పెట్టారు, పెద్దది కట్టారు. సో ఆటోమేటికల్లీ ఏంటంటే మన భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చినటువంటి ఆ పోరాట పటిమకి ఎంత గుర్తింపు వచ్చిందంటే ప్రపంచంలో భారతదేశం మొట్టమొదటి భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో గుర్తుకొచ్చింది. ఈ రోజున 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లాడ్జ్ బరోస్టన్ 87 తరఫున 3 లాడ్జీల తరఫున ఇవాళ ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. అలాగే రమేష్ గారికి, అలాగే అమర్నాథ్ గారికి, మల్లికార్జున గారికి, కిరణ్ గారికి, అందరూ వచ్చిన ఆహుతులందరికీ శుభాకాంక్షలు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎల్లప్పుడూ ముందుండే విజయ్ డిజిటల్స్ నగరంలో మరో షోరూమ్ ను ప్రారంభించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుణదల సెంటర్లో విజయ్ డిజిటల్స్ నూతన షోరూమ్ ఎండి జవ్వారి గంగాధర్రావు లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజలు ఈ నూతన షోరూమ్ ని కూడా ఆదరించాలని ఆయన ఆకాంక్షించారు. ఏలూరు రోడ్లోని గుణదల సెంటర్ వద్ద విజయ్ డిజిటల్ షోరూమ్ నూతనంగా ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ 20వ షోరూమ్ను ఆ షోరూమ్ ఎండి గంగాధర్రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజు తమ నూతన షోరూంలను ప్రారంభిస్తామని చెప్పారు. తమ షోరూం నందు గృహ ఉపకరణాలకు కావలసిన అన్ని ప్రొడక్ట్స్ లభ్యమవుతాయని చెప్పారు. ఎయిర్ కండిషనర్, ఎయిర్ కూలర్లు, హోమ్ అప్లయన్స్, కిచెన్ అప్లయన్స్, టెలివిజన్స్, ఇలా అన్ని రకాల ఐటమ్స్ బ్రాండెడ్లో తమ వద్ద లభ్యమవుతాయని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఆఫర్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. విజయవాడలో తమది 4వ షోరూమ్ అని తెలియజేశారు. విజయవాడ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉషా, కిరణ్, రాహుల్, జయశ్రీ, నల్లూరి వెంకటేశ్వరరావు, ప్రభాస్, పాలడుగు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
తర్వాత ఇప్పుడు మాది ఇది 20వ షోరూమ్, విజయవాడలో ఇది 4వ షోరూమ్ అవుతుంది. మాకు ఎంప్లాయీస్ వచ్చేసరికి మాకు 450 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. డిఫరెంట్ ప్లేసెస్ అంటే గుంటూరు, ప్రకాశం, కృష్ణా ఈ 3 జిల్లాల్లో మాకు షోరూమ్స్ ఉన్నాయి. డిస్కౌంట్స్ ఎప్పుడు మావి కంపల్సరీగా ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్స్ ఎప్పుడూ ఉంటాయండి. దీనికే కాకుండా మామూలుగా కూడా మిగతా టైం అన్నింటిలో కూడా మాకు స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. స్పెషల్ ఆఫర్స్ ఇస్తాం మేము ఎప్పుడు. మేము ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఇదే లైన్లో ఉన్నామండి. మావన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ అంటే టెలివిజన్స్, తర్వాత మొబైల్స్, వాటితో పాటు రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, ఎయిర్ కండిషనర్స్, కిచెన్ అప్లయన్సెస్ అన్నీ కూడా, కుక్కర్స్ కానీ, మైక్రోవెన్స్ కానీ, వాటర్ ప్యూరిఫైయర్స్ అని ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ మా దగ్గర దొరుకుతాయి. ఇంక్లూడింగ్ స్టవ్ తర్వాత అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయండి. అన్ని ఐటమ్స్ కూడా మేము ఇది 82లో స్టార్ట్ చేసాము ఈ బిజినెస్ని. అప్పటి నుంచి ఇదే లైన్లో ఉన్నాము. మేము డివైడ్ కాలేదు, లేకపోతే వీ ఎక్స్పాండెడ్ టు అదర్ సిటీస్ అండ్ టౌన్స్లో వేరే ప్లేస్లో. ఇప్పుడు మాకు ప్రస్తుతం ఇక్కడ యాక్చువల్గా 4 షోరూమ్స్ ఓపెన్ చేసాం, కానీ ఒకటి దాని అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అది పక్కకు పోయింది. ఇప్పుడు నౌ వీ హ్యావ్ 3 షోరూమ్స్ ఇన్ విజయవాడ. 4 షోరూంలు కూడా దాదాపు మోర్ దాన్ 10,000 స్క్వేర్ ఫీట్లోనే ఉన్నాయి మాకు 3 కూడా. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 63వ డివిజన్ కార్పొరేటర్ మోదుగల తిరుపతమ్మ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం అమరులైన ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల ఆశయాల సాధన కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశ ప్రజల కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. డివిజన్ ప్రజలందరికీ ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ, అలాగే మా డివిజన్ సోదరుల ప్రజలందరికీ, మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా ప్రీతమ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రులందరికీ కూడా, పాత్రికేయ సోదరులకి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మొట్టమొదటిగా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకి మరొకసారి స్వాతంత్రం వచ్చినట్టుంది. కారణం ఏంటంటే ఆ రోజు బ్రిటిషు ప్రభుత్వాన్ని పారదోలటం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కబంధస్తాల నుంచి ప్రజానీకాన్ని కాపాడి నిజమైన ప్రభుత్వాన్ని అందిస్తూ నిజమైన స్వాతంత్రం ఇప్పుడు తెచ్చుకున్నాం. జై జగన్. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని తీసుకురావడానికి ఎంతోమంది పోరాటం చేసి అమరవీరులైనటువంటి వాళ్ళందరూ కూడా జోహార్లు అర్పిస్తూ, మరి వాళ్ళ బాటలో ఇప్పుడు మేము కనీసం ఎంతో కొంత ప్రయాణించాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు పెట్టి వారి ఆచరణకి, వారి ఆలోచనలకి చాలా దగ్గరగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా మల్లాది విష్ణు గారు పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉంటూ వారి ఆశయాలను అమలుపరుస్తున్నారు. ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఆ డివిజన్లో అందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొని చాలా ఘనంగా చేశారు. దీనికి అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 50వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ ఖాజా నేతృత్వంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కేబిఎన్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవనకుమార్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషగిరి తదితరులు పాల్గొని ఖాజా సేవానీ రతిని ప్రశంసించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజల మన్ననలు అందుకోవాలని ఈ సందర్భంగా ఖాజా ఆకాంక్షించారు.
సందర్భంగా నిత్యావసర వస్తువులు కూడా కొంతమందికి పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి మా నగర మేయర్ గారు, మా కాజా అందరికీ కూడా ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడా చేసే విధంగా చేసేందుకు మా కాజాకి ప్రత్యేకంగా అభినందన తెలియపరచుకుంటున్నాను. వచ్చిన రోజు మన మంత్రి గారైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పుట్టినరోజు అవడం, ఈరోజు ఘనంగా బొకేలు ఇట్లాంటివి కాకుండా నిత్యావసర వస్తువులు సప్లై చేస్తూ ఆ విధంగా ఈయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా అభినందనీయం. ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జన్మదినం సందర్భించుకొని ఈరోజు కాజా గారు ఇక్కడ నిత్యావసర సరుకులు పేద ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ అయిన మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మన మంత్రివర్యులు గారు ఇంకా పెద్ద పదవుల్ని ఆశీర్వదించి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. 55వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి జన్మదిన వేడుక సందర్భంగా కూడా ఆయనకి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తాము. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆనాడు స్వతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది త్యాగ ఫలమే ఈరోజు మనందరం కూడా అనుభవిస్తున్నాం ఈ యొక్క స్థితిని. దాన్ని అనుగుణంగా ఆ రోజు కాడి నుంచి ఈ రోజు వరకు కూడా పేదరిక నిర్మూలన మీద ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు చేయటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గుర్తించాలని, ఎందుకంటే ప్రజలు పేదరికానికి ఆయన చేస్తున్నటువంటి సేవని ప్రజలందరూ గుర్తించమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఆశా చిత్రం ఆకట్టుకుంటుందని డైరెక్టర్ రామ్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆశా సినిమా మూవీ అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా యూనిట్ వివరాలను వెల్లడించింది. ధనం మూలం ఇదం జగత్ అనే టైటిల్తో సినిమాను రూపొందిస్తామని చెప్పారు. నేటి తరుణంలో డబ్బు ఎంత అవసరం అనేది అంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నామన్నారు. ఆశా సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో చిన్ని, చంద్రమౌళి, డైరెక్టర్ రామ్ శంకర్, ప్రొడ్యూసర్ ప్రసాద్, సాంబా తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ కమింగ్ హియర్. ఫస్ట్ రాము గారికి చాలా చాలా థ్యాంక్ యూ. స్టోరీ అయితే చాలా బాగుంది. ఇంకా హీరో వీళ్ళంతా సైడ్ యాక్టర్స్ అంతా ఓకే, కానీ నేను చెప్పేది ఏంటంటే స్టోరీ చాలా బాగుంది కాబట్టి ప్రతి సైడ్ యాక్టర్ అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు మీ అందరి సపోర్టుతో త్వరగా కంప్లీట్ అయితే మనం ఈ స్టెప్ అనేది ఫర్దర్గా దీంతో కాకుండా ఇంకా ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళొచ్చు అని నేను అందరికీ చెప్తున్నాను. ఇంత ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన రమాశంకర్ అన్నకి అలానే ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ గిఫ్ట్ అనమాట. సో మనందరం మంచి ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ లాగా మంచి గ్రాండ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ మూవీ అనుకున్నప్పుడు నాకు నమ్మకం లేదు, బికాజ్ ఐమ్ అలోన్ ఒక్కడనే. బట్ నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, ప్రసాద్ అండ్ సాంబా గారు. వాళ్ళు ఏమన్నారంటే మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్, ఓకే నీకు ప్యాషన్ ఉంది, సో వీ విల్ హెల్ప్ యూ, బికాస్ నేను మీ ఫ్రెండ్స్, సో నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. మనీ మ్యాటర్ కాదు, అది సక్సెస్ అవుతుందా లేదండి కాదు. సో మూవీ విషయానికి వస్తే మూవీ నేమ్ ఆశ, ధనం మూలం ఇదం జగత్. అంటే ఈ రోజుల్లో డబ్బుతో అంటే డబ్బే ముఖ్యం, బంధాలు కూడా కాదు అనమాట. ఓకే అది కంటెంట్ అనేది సస్పెన్స్ థ్రిల్లర్ యాక్చువల్లీ. ఓకే సో స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే మూవీ. స్క్రీన్ ప్లే అంటే ఓన్లీ స్క్రీన్ ప్లే మీదే వెళ్తుంది, ఓన్లీ కంటెంట్ని నమ్ముకున్నాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. సాయిరామ్ గారు డిఓపి ఇంతకుముందు నా సినిమాకు వర్క్ చేశారు.
అండ్ చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రాలేకపోయాడు డ్యూ టు కరోనా, అండ్ హీరోయిన్ కూడా రాలేకపోయింది బికాజ్ ఆఫ్ అనదర్ షూట్లో ఉన్నాను, కేరళలో ఉంది. ఓకే, సో మూవీ అనేది మీరు అందరూ సపోర్ట్ చేస్తే వితిన్ మనం అనుకున్న షెడ్యూల్లో పూర్తి చేయొచ్చు. ఈ మూవీతో ఆగకూడదు. అండ్ నెక్స్ట్ మీట్ అనేది మనం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో మనం కలుసుకోవాలి అందరూ కూడా. అండ్ ఆఫ్టర్ దట్ సక్సెస్ మీట్లోనే మనం కలుసుకోవాలి. అండ్ ఈ మూవీతో ఆగకుండా ఇంకా కొన్ని మూవీస్ మనం అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. 75వ స్వాతంత్ర దినోత్సవం మరియు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గల జన్మదినోత్సవం సందర్భంగా డాజర్ షోరూం నిర్వాహకులు చంద్రారెడ్డి వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జయరాం థియేటర్ వద్ద ఉన్న షోరూం ఆవరణలో 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి ఆయనకు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన ఆయన అభిమానులు, విద్యార్థులు. కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న వెల్లంపల్లి. గుణదల సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ్ డిజిటల్ ని ప్రారంభించిన షోరూం ఎండి జవ్వాది గంగాధర్ రావు. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తో పాటు గృహోపకరణాలు తమ వద్ద లభిస్తాయని వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.